గత ఆదివారం మనము అర్పక్షదుడు ఎలాగా ఎప్పుడు జన్మించాడో తెలుసుకున్నాం. గత ఆదివారం మనం విన్నటువంటి దానిని బట్టి షేముకు 100 సంవత్సరాలు నిండిన తర్వాత, నోవహు ప్రళయము వచ్చిన తర్వాత, భూమి మీద వారు ప్రయాణం చేసిన తర్వాత 2 సంవత్సరాలకి ఆయనకు అర్పదక్షుడు పుట్టి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. అర్పక్షదుడు పుట్టిన తర్వాత మరొక సంతానం కలిగింది. ఆ సంతానం పేరంటే లూదు. ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ లూదును కంటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లూదుకు ఒక చరిత్ర ఉంది. ఈ లూదు ఎక్కడెక్కడ తిరిగాడో, ఏ ప్రాంతాల్లో ప్రయాణం చేశాడో, ఆయన యొక్క జీవితం ఏంటో, ఆయనకు ఉన్న టైటిల్ ఏంటో కూడా మనం చూడొచ్చు. చరిత్రలో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం లూదీయులకు మూల పురుషుడు ఈ లూదు. లూదీయులు అందరూ కూడా లిడియా అనే ప్రదేశము పశ్చిమ అనటోలియాగా గుర్తింపబడటాన్ని మనం చూస్తున్నాం. ఆధునికంగా కానీ మనం చూసినట్లయితే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ మనం చూసినట్లయితే అది టర్కీగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రాంతము లూదీయులుగా ఏర్పడి అక్కడ రాజ్యాన్ని ఏలినటువంటి ప్రాంతం అంతా కూడా ఇనుప రాజ్యంగా పిలువబడింది. అంతేకాదు మరొక చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది. బంగారము, వెండి నాణ్యాలు ప్రాచీన కాలము నుండి కూడా మొట్టమొదటగా యూజ్లోకి తీసుకొచ్చింది. అంటే మొట్టమొదటిగా వాడకములోనికి తీసుకొచ్చినటువంటి దేశంగా కూడా పిలువబడతా ఉంది. యాక్చువల్ గా వీరు సెనెటిక్ భాష మాట్లాడేవాడు. తరువాత కాలక్రమేణా వారి భాష మారిపోయింది. వారి భాష దగ్గరలో ఉన్నటువంటి ఇండో యూరోపియన్ కల్చర్ లో కలిసిపోవటం వలన వారి భాష కూడా మారిపోవటం జరిగింది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 19వ వచనంలో గాని మనం చూసినట్లయితే చాలా క్లుప్తంగా మనకు అర్థమవుతుంది. ఎవరైతే దేవుని మాట వినకుండా ఇష్టారాజ్యంగా బ్రతికారో వారందరూ కూడా హతులవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా కాకుండా మిగిలిన వారిని అందరినీ కూడా విలుకాండ్రైనటువంటి తర్షీషు, పూలు మరియు లూదు జనములోనికి పంపటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకసారి ఇక్కడ ఆలోచన చేద్దాం. నోవహుకు 600 సంవత్సరాల సమయంలో ప్రళయం రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ వచనాన్ని గాని మనం చూసినట్లయితే సుమారు 730 సంవత్సరాలు క్రీస్తు పూర్వము యెషయా గ్రంథములో రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ హిస్టరీ ప్రకారం మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వము 2348 సంవత్సరాల క్రితము జరిగినటువంటి విషయాన్ని క్రీస్తు పూర్వము 730 సంవత్సరాల మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. అంటే అప్పటి వరకు కూడా లూదీయులు, అక్కడ ఉన్న ప్రదేశము, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్పబడుతూ ఉన్నాయి. ప్రజెంట్ గా కానీ మనం చూసినట్లయితే అది టర్కీగా కూడా పిలువబడతా ఉంది. మరొక వచనాన్ని మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 27:10లో మనం చూసినట్లయితే పారసీకపు వారును, లూదు వారును, పూతు వారును సైన్యంలో చేరి సిపాయిలుగా పనిచేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడి అప్పుడు ముందుకు సాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకసారి మనం పరీక్షించుదాం. చరిత్రను ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే 593 571 మధ్యలో క్రీస్తు పూర్వం రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ 500 సంవత్సరాలకి ముందుగా, క్రీస్తు జననానికి 500 సంవత్సరాలు ముందుగా కూడా లూదు గురించి మాట్లాడుతూ ఉన్నాం. అదే ఇప్పటికీ కూడా లూదీయులు అని పిలువబడేటువంటి ప్రదేశాలు కనపడతా ఉన్నాయి. అంటే ఇప్పటికి కూడా హిస్టరీ ఏమాత్రం మారలేదు. లూదీయులు ఉన్నారు, పారసీకులు ఉన్నారు, పూతులు ఉన్నారు. కనుక దీన్ని అంతటినీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి ఒకసారి చూడండి. బైబిల్ సత్యము, బైబిల్లో చరిత్ర ఉంది. బైబిల్లో ఆర్కియాలజీకి సంబంధించిన ప్రతి విషయం ద్వారా మనం అనేక సత్యాలను తెలుసుకుంటాం. కనుక ఇవన్నీ రాయబడి ఉన్నాయి. అంతేకాదు మన కళ్ళకు కనపడే విధంగా కనపడుతూ ఉన్నాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సృష్టి ఏ విధంగా ఈ లోకములో ఉందో బైబిల్ గ్రంథములో రాసిన ప్రతి వాక్కు కూడా లిటరల్ గా, ఫిజికల్ గా మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది. అందుకే బైబిల్ సత్యమని మేము మాట్లాడుతూ ఉన్నాం. బైబిల్లో ఉన్న ప్రతి విషయం కూడా ఆధారాలతో సహా ప్రూవ్ చేయడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను, జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ లో పాల్గొనండి. JLIF యూట్యూబ్ లో మీరు పాల్గొని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, ఫార్వర్డ్ చేసి మీరు కూడా సువార్త సేవలో పాలిభాగస్తులు అవ్వాలని ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి.
జేకబ్స్ లేడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.